Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోకండి. మీరు కుకింగ్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో దాని కింద ఇంత అందమైన వైఫ్ ని కొట్టావా బ్రో నువ్వు అని చెప్పాడు. ఏదైతే ప్లేస్ లో చెప్పారో అందరు ముందు అట్లా ఓపెన్ అప్ అయ్యి తన ఒక సీక్రెట్ ని అట్లా బయట రివీల్ చేశారు. మిమ్మల్ని నిజంగా కొట్టేవారా ఏమన్నా? కొన్ని మామూలుగా అడుగుతున్నాను. ఇదేమన్నా గుళ్ళో గంట ఏంటి పొద్దున సాయంత్రం లేదు కొట్టడానికి, లేదు నీ బెల్ల. గుడ్ అంకుల్ ఈ పదం నీకు ఏమనిపించింది ఇలా గుడ్ అంకుల్ అనగా? నాకేమనిపించింది, ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ దాన్ని టెలికాస్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ బయటికి పోర్ట్రే అయింది ఏదైతే ఉందో ఒక వర్డే, మరి 2 words వచ్చింది కదా అక్కడ, ఒక వర్డే ఎందుకు ట్రోల్ అవుతుంది మరి? బిగ్ బాస్ టీమ్ ఆయన్ని అన్నిసార్లు సేవ్ చేసుకోవాలి, ఇదే మెయింటైన్ చేయాలి, వాట్ దే వాంట్ టు పోర్ట్రే అవుట్ ఆఫ్ హిమ్ అనేది నాకు ఇంకా స్టిల్ క్వశ్చన్ మాట్లాడే ఉంది. నాగార్జున గారు కూడా అన్నారు, హౌస్ 14 మంది వచ్చినా సమాధానం చెప్పగలిగిన మనిషి ఒక ఎపిసోడ్ తర్వాత మొత్తం డేలా పడిపోయి నేను ఉండలేను, నాకు ఫుడ్ తినాలని లేదు అని మారిపోయి. ఈ 2 చేంజెస్ చూసాను నేను ఒకరోజు. ఇప్పుడు ఆ హౌస్లో ఉన్నది 15 మంది. ఆ 14 మంది కూడా చేతులు ఎత్తేసారు. చెయ్యి ఎత్తినప్పుడు ఇంకా దిగజారి దాన్ని ఇట్లా చూస్తారు అనేసి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తారు. ఏంటి, హౌస్ మొత్తం ఆమెని బాడీ షేమింగ్ చేస్తూ ఆమెని కార్నర్ చేసి నేను 8 మంది 9 కాదు, యువర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి అన్న పొజిషన్లో కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా డెకోరం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి మాట్లాడి ఆ ధైర్యాన్ని ఆమెకి ఇచ్చారు అక్కడ. యాక్చువల్గా బర్నీ గారితో నాకు డిబేట్ అయింది, తనుజ గారితో డిబేట్ అయింది, ఇమాన్యుయల్ గారితో డిబేట్ అయింది. ఒక ఆడామ 2 మగాళ్ళు ఉన్నారు. నేను ఎవరితోనూ వ్యత్యాసం చూపించి నేనేం అట్లా ఏం మాట్లాడలేదు. ముగ్గురితోనూ నేను ఒకటే టోన్లో మాట్లాడాను. ఆ 2 ఇన్సిడెంట్స్ కూడా 2 వీడియోస్లో కూడా మెయిన్ పర్సన్ ఎవరంటే ఇమాన్యుయల్తో ఒకవేళ క్లోజ్ అవ్వకుండా ఉంటే బాగుండేదని ఏమైనా మీకు అనిపించిందా? నువ్వు రెడ్ ఫ్లవర్ అని అంటాం వేరు, మాట్లాడుకున్నారు అని అంటాం వేరు కదా. టోటలీ 2 different థింగ్స్. ఆయన యాటిట్యూడ్ నాకు అర్థమైంది. ఎవరి ముందు తగ్గలేదు, ప్యానల్ జడ్జెస్ దగ్గర తగ్గలేదు, హౌస్ మేట్స్ దగ్గర తగ్గలేదు, నాగార్జున గారి దగ్గర తగ్గలేదు. ఆయన స్టాండ్ అలాగే తీసుకున్నారు. మీరే ఆ పొజిషన్లో ఉంటే మీరు కూడా అలాగే స్టాండ్ తీసుకునేవారా? లేదు ఎందుకు వచ్చింది? అగ్ని పరీక్షలో మీరు చూస్తుంటే ఒక ప్రోమోలోనే వచ్చింది, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ అ ఛాన్స్ దట్స్ ఫైన్, బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్. కన్నా ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నిన్ను రోజు చూస్తున్నాను, బాగా ఆడుతున్నావు. ఎండ్ ఆఫ్ ది డే జనాలు నిన్ను మెచ్చుకోవాలి, నువ్వేంటో తెలుసుకోవాలి. యూ షుడ్ బి కమ్ అవుట్ యాజ్ ఎ లవ్డ్ వన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో మన ముందున్న గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చూసే వాళ్ళకి తెలుస్తుంది. మాస్క్ మ్యాన్ అలియాస్ హృదయ మానవ్ అలియాస్ హరిత హరీష్ అనే వ్యక్తి గురించి. ఆయన చెప్తూ ఉంటారు నాలో సగం హరిత అని చెప్పి. అంటే ఈవెన్ ఆయన ఇప్పుడు డీలా పడిపోయిన తర్వాత, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడే మాట, బయట నా ఫ్యామిలీ ఉంది, నా వైఫ్ ఒక్కదే ఉంది అని చెప్పి. ఆ హరిత గారే మన ముందు ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోకండి, ఎందుకంటే స్టార్టింగ్ రైజ్ అయిన పాయింటే ఇది. కాబట్టి మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మీరు కుకింగ్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో దాని కింద ఇంత అందమైన వైఫ్ని కొట్టావా బ్రో నువ్వు అని చెప్పి అడుగుతున్నారు. ఆయన ఏ మూమెంట్లో ఎందుకు చెప్పారనేది నాకు తెలియదు. అంటే ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా పట్టలేడు, మనం చెప్పుకుంటే తప్ప. అసలు ఒకవేళ నిజంగా కొట్టినోడు కూడా కొట్టానని చెప్పుకోడు. మరి ఆయన ఎందుకు చెప్పుకున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అందరూ వైఫ్ని కొడతావా అని చెప్పి అక్కడ బిందు మాధవి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేసి అసలు నీకు మనసే లేదు, నీకు హృదయమే లేదు అని అక్కడ అన్నారు. ఇప్పుడు కింద కమెంట్ కూడా ఇలాంటి కమెంట్స్ నేను చూశాను మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి. దానికి ఏం సమాధానం చెప్తారు అసలు? ఇప్పుడు దీన్ని 1 సెంటెన్స్లో చెప్పాలంటే చెప్పొచ్చు, ఎలాబరేట్ చేసి కూడా చెప్తాను. బట్ ఫస్ట్ 1 సెంటెన్స్లో చెప్పాలంటే ఆయన అలా పొజిషన్ అంటే ఆ ఏదైతే ప్లేస్లో చెప్పారో టెలివిజన్ మీడియా అందరు ముందు అట్లా ఓపెన్ అప్ అయ్యి తన ఒక సీక్రెట్ని అట్లా బయట రివీల్ చేశారు. దట్స్ వై హీ కాల్ హిమ్ యాజ్ ఏ హృదయ మానవ్. ఓకే, సో హృదయం నుంచి తను ఎప్పుడు ఉండాలి, నేను లైఫ్ అనేది అట్లానే లీడ్ చేయాలి అని అనుకునే మనిషి కాబట్టి ఒక షోని లీడ్ చేస్తానికి వెళ్తున్నారు. ఒక జర్నీ మొదలు పెట్టడానికి హీ స్టార్టెడ్ హిస్ జర్నీ దేర్. సో ఆ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు హృదయం మనం ఎట్లా ఆలోచిస్తాడు? డెఫినెట్గా హృదయంతోనే ఆలోచిస్తాడు కదా. ఏం చేస్తాడు? సో నేను నిజాయితీగానే ఉండాలి,
షో కోసం కాదు. మేబీ రేపొద్దున నేను నో అని, ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నో అని చెప్పేయచ్చు. ఈవెన్ నేను కూడా అగ్రీ చేయలేదు చెప్పినప్పుడు, బికాజ్ నాకు ఈవెన్ టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యే ముందే తెలుసు నాకు యాక్చువల్గా చెప్పారనే విషయం. ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చినాక మాట్లాడుకుంటాం, ఎవ్రీడే షూట్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, చెప్పారు ఇవాళ ఏం జరిగింది వాళ్ళు, మేము మాట్లాడుకునేవాళ్ళం. సో అలా చెప్పారు. నేను అప్పుడే యాక్చువల్గా నాకు ఐఎమ్ ఇంటూ డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయాను. నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి అన్నట్టుగా. సో బట్ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, షో ఓకే, ఒక బిగ్ బాస్ జర్నీ వస్తుంది లైఫ్లో, ఇట్స్ అ పార్ట్, వస్తుంది డెఫినెట్లీ, గెలుస్తాం. ఎండ్ ఆఫ్ ది డే నేను అద్దం ముందు నుంచినప్పుడు నా అంతరాత్మని నేను క్వశ్చన్ చేయకూడదు. నా అంతరాత్మ నన్ను ఈ అబద్ధం చెప్పి కదా నువ్వు గెలుచుకున్నావు అనేది, ఓకే లెట్ ఇట్ బీ షో, నాకు అవకాశం రాకపోయినా పర్లేదు కానీ నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను అనేసి అన్నట్టుగా చెప్పారనమాట. అది బికాజ్ నేను కూడా అగ్రీ చేయలేదు చెప్పడానికి, బికాజ్ తనకు కూడా అది చాలా చిన్న విషయం ఇన్ ద సెన్స్ ఎస్ ఆర్ నో అనే చెప్పాల్సింది. అక్కడ నో అని చెప్పేసేయచ్చు, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈరోజు చాలామంది అంటే బిగ్ బాస్ హౌస్లో సంజన గారు ఓపెన్గా నాగార్జున గారు ఆ టైంలో చూసుకుని ఇక్కడ చూస్తారు ఆడవాళ్ళని, మగవాళ్ళు ఎక్కడ ఆడవాళ్ళు ఎక్కడ అని ఈ జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చారు కదా టాపిక్. దీనికి ఫస్ట్ విత్తనం అక్కడ పడింది అనమాట, బీజం. వైఫ్ని కొడతారు అనేది. యాక్చువల్లీ మీరు మిమ్మల్ని నిజంగా కొట్టేవారా ఏమన్నా? పోనీ మామూలుగా అడుగుతున్నాను. మీరు నాకు తెలిసి నాకు సార్ కూడా ఆల్రెడీ చెప్పినట్టే ఉన్నారు మీకు, హరీష్ గారు కూడా, ఇదేమన్నా గుళ్ళో గంట ఏంటి పొద్దున సాయంత్రం లేసి కొట్టడానికి, లేదా స్కూల్ బెల్లా. అది ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటుంది ఒక చిన్న, అసలు టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మేమిద్దరం ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు didn't even remember that. ఓకే అదొక సంఘటన జరిగింది అని అంటే, బట్ తొందరగానే నాకు రికలెక్ట్ అయింది, బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ హిజ్ మైండ్. తన మైండ్లో అది చాలా స్ట్రాంగ్గా ఉండింది. సో నాకెందుకు అది చాలా ఎక్కడో కనుమరుగైపోయింది అని అంటే నా ఆలోచనలో, బికాస్ ద కైండ్ ఆఫ్ బాండ్ అండ్ ద లవ్ వీ హ్యావ్. సో అది ఒక మా లైఫ్లో, మా 15 years మా 20 years జర్నీలో అదొక డాట్, ఒక ఫుల్ స్టాప్ ఆర్ డాట్ లాంటిది అంటాం కదా. సో దానికి మించి ఇంకా చాలా పెద్దవి మా బాండింగ్ కానీ, మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, దాంట్లో మేము కలిసి ఉన్నది కానీ, ఉన్న లవ్ మా ఇద్దరి మధ్యలో, అదొక చిన్న డాట్. కాబట్టి నాకైతే అసలు నిజంగా కనుమరుగైపోయింది. బట్ స్టిల్ తను ఎంత బాగా గుర్తుపెట్టుకుని ఆ చిన్న విషయం కూడా నేను అబద్ధం చెప్పకూడదు అనేది ఆ స్టాండ్ తీసుకున్నారు చూడండి. షో కోసం కాదు, నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు. సో అదే ఆయన సిద్ధాంతం, అందుకే ఆయన హృదయమానం అని ఆయన పేరు పెట్టుకున్నారు. యాక్చువల్లీ ఈ టాపిక్ అంతా మాట్లాడుకునే ముందు నేను ఒకటి స్ట్రైట్ అడగాలంటే, ఆయన హౌస్లో ఇప్పుడు కొంచెం డీలా పడిపోయి నేను ఉండను, మీలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఈవెన్ మీరు నామినేషన్స్లో చూసుకుంటే అందరూ కూడా, ఈవెన్ శ్రీజ, కామనర్స్ వాళ్ళు మనలో, ఐ మీన్ కామనర్స్లో ఉన్న వాళ్ళు కూడా వద్దు వెళ్ళిపోండి, ఇక్కడ వద్దు, మీరు మీలాంటి వాళ్ళు ఇక్కడ అవసరం లేదు వెళ్ళిపోండి అన్నట్టు పెద్ద రచ్చగొట్టే వ్యాఖ్యలు మొత్తం జరిగినాయి. సో ఆయన స్టేట్మెంట్ని చాలామంది ఏమో ఇంకొచ్చేద్దామని ఉందేమో, ఆయన మీ రీజన్ కూడా చెప్పారు, బయట నా వైఫ్ ఒక్కదే ఉంటుంది, ఆమె ఇవన్నీ చూసి ఎలా ఉంటారో ఆమెకి ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ చెప్తున్నారు. మీ మనసులో ఏముంది అసలు? ఇప్పుడు ఆయన్ని ఉండాలి, హౌస్లో ఇంకా ఉండాలి అని అనుకుంటున్నారా? వచ్చేసినా పర్లేదు అనుకుంటున్నారా? వచ్చేయాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? వచ్చేయాలనేది డెఫినెట్గా ఎప్పుడు ఎవరు అనుకోరు, సేమ్ అందరిలాగానే. సో బికాజ్ అది మనం జర్నీ ఎందుకు స్టార్ట్ చేసాము, అలాగే ఆయన వీడియోస్, ఆయన ఈవెన్ అగ్ని పరీక్ష దాంట్లో కూడా చాలాసార్లు చెప్పారు అసలు ఈ వై బిగ్ బాస్. సో యాజ్ ఎ బిగ్ బాస్ అడ్మైరర్గా ఆయన ఫీల్ అవుతారు కాబట్టి, ఆయన అన్ని కొంచెం ఆయన డిప్రెషన్లో లోలో ఉన్నప్పుడు కూడా, సో అదొక కైండ్ ఆఫ్ ఊరటని కలిగించింది. సో బికాజ్ హీఈస్ ఇన్ టు కైండ్ ఆఫ్ చాలా కౌన్సిలింగ్స్లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ అనేది ఒక షో ఎలాంటిది అని అంటే, వాట్ హీ ఫీల్స్, ఆయన డెఫినేషన్ ఏంటంటే మన 100 years ఆఫ్ లైఫ్, ఓకే, అలాగే అది 100 days జర్నీలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేదే బిగ్ బాస్. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద హ్యూమన్ లైఫ్ అనేసి ఆయన ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న జనాలతో, కాకపోతే మనకేం కెమెరాలు ఉండవు, మనము ఆబ్వియస్లీ నచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాము, నచ్చకపోతే బ్యాక్ సైడ్ ఒక రకంగా ఉంటాము. సో చాలా షేడ్స్ మనలో కూడా ఉంటాయి. సో అవే బయట అక్కడ బిగ్ బాస్ హౌస్లో విత్ ఇన్ 105 daysలో కెమెరాల్లో క్యాప్చర్ అవుతూ, సో మనల్ని మన పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటూ బయటికి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ దట్ 105 days. సో డెఫినెట్లీ అట్లా బయటికి వచ్చేయాలి అనేసి నేనైతే అనుకోను. డెఫినెట్లీ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎక్కడ ఉన్నాము ఇప్పుడు,
సో నెక్స్ట్ ఎక్కడికి చేరుకోవాలి అనేది ఈ 3 పారామీటర్స్ చూసుకుంటే, యాక్చువల్లీ నేను మొన్న కొంచెం ఆయన తినట్లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఐ మైట్ గెట్ ఎనీ ఛాన్స్ ఏమో అనేసి ట్రై చేశాను. బట్ ఆబ్వియస్లీ అది షో ఫార్మాట్ వాళ్ళు అలౌ చేయరు కాబట్టి, సో నేను ఒక చిన్న ఏవీ కూడా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా. సో లైక్ ఇప్పుడు ఇంత లోలో ఉన్నప్పటి నుంచి ఎలాగైతే నువ్వు అవుట్కమ్ అయ్యి ఇప్పుడు మొత్తం మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి, ఫేస్ చేయాలి సొసైటీని అనే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావు, లైక్ ఫీనిక్స్ బర్డ్ ఎలాగైతే ఫ్రమ్ ద యాషెస్ బార్న్ అవుతుందో అది. సో ఆబ్వియస్లీ ఇది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. నువ్వు లైఫ్ లాంగ్ వెయిట్ చేయని అవసరంలా, ఒక 100 days ఆ జర్నీ మొత్తం లీడ్ చేయి. ఇట్స్ నాట్ దాట్ కప్పు గెలుచుకురావాలి, ప్రైజ్ తీసుకురావాలి కాదు. డెఫినెట్లీ అది వస్తుంది. మే ద గుడ్ పర్సన్ ఆర్ ద బెటర్ పర్సన్ షుడ్ విన్ అని అంటాను. బట్ జనాలు మెచ్చిన వాడు విన్ అవ్వాలి డెఫినెట్గా. సో ఆయనలో ఇంకా వేరే కోణం కూడా ఉంది. ఆ హ్యూమర్ సైడ్ ఏదైతే నిజంగా జనాలకి నచ్చుతుందో అండ్ దేనికైతే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారో, సో అది డెఫినెట్గా ఇప్పుడు వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు చూడలేదు. సో ఆయన క్లోజ్ అసోసియేట్స్ తప్పించి, సో అది డెఫినెట్గా చూస్తే ఆయన్ని మాత్రం ఎవరు, బికాజ్ ఆయన ఆ సిచ్యువేషన్ని చాలా లైట్ చేసేస్తారు యాక్చువల్గా. ఈవెన్ మేము హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, మా అమ్మ మీ పెద్ద అబ్బాయి వచ్చినట్టున్నారు కదా అని చెప్పి. అంటే అంత జోవెల్ అయిపోతుంది ఆ ఎన్విరాన్మెంట్. నిజంగా అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటదా? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. అది ఎవరు కూడా కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే షోలోనే చూపిస్తా, షోలోనే చెప్తాను ఒక 2-3 పాయింట్స్. ఎగ్ విషయం జరిగినప్పుడు, ఓకే, ఎగ్ విషయం జరిగినప్పుడు, సో అప్పుడు ముందు వరకు ఏం జరుగుతుంది, ఆమె ఎగ్ తిన్నారో లేదో ఎవరికి తెలియక అందరూ నెత్తులు కొట్టుకుంటూ అమ్మ చెప్పు 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 అని అంటే, ఆవిడేమో షీఈ్ టేకింగ్ ఇట్ ఇన్ లైటర్ వే. ఓకే, షీఈ్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ ఓవర్ దేర్, అది పండుతుంది, జనాలకి నచ్చుతుంది, వెళ్తుంది. సో పక్క నుంచి వాట్ హరీష్ గారు ఈస్ ట్రయింగ్ ఈస్, మీరే కదా తిన్నది చెప్పండి. దట్స్ వాట్ హిస్ బాడీ లాంగ్వేజ్. అండ్ అది ఆల్రెడీ జరిగింది అక్కడ. సో నేను కొన్ని క్లిప్స్ అది కంప్లీట్గా లైవ్లో చూపించలేదు, నైదర్ ఇన్ ద ఎపిసోడ్ చూపించలేదు. బట్ నేను అప్పుడు ఆయన అక్కడ బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు అర్థమైపోయింది, దిస్ కుడ్ బి ద కాన్వర్జేషన్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసి. సో ఆయన ఏంటంటే హీస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ దట్ ట్రూత్ అవుట్ ఆఫ్ హర్. ఓకే, పోన్లే తింటే తిన్నారులే, నాకు తెలియదు చెప్పండి, మీరే కదా తిన్నది అని చెప్పేసి. సో ఇప్పుడు జనరల్గా అందరూ ఆమె మీద ఎట్లా పడిపోతున్నారు, నువ్వేదో తప్పు చేసావని చెప్పి కొన్ని అనరాని మాటలు కూడా అనేసారు ఆమె అక్కడ. యాక్చువల్గా మీరు శ్రీజ వేరే వాళ్ళు అనేసారు ఆ మాటలు. సో ఇంత జరుగుతున్నప్పుడు అలాగే షాంపూస్ బాటిల్స్ విషయంలో కూడా పోన్లే అండి వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట కదా, మీరు ఇక్కడ పెట్టద్దులే అని చెప్పి అంటే, చూడు ఇలా ప్రేమగా చెప్తే నేను వింటాను అని చెప్పేసి ఆవిడ గారు కూడా అన్నారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఈ పాయింట్ మీద కొన్ని కమెంట్స్ చూసాను, ఒకరిద్దరులేండి, ఎక్కువ మంది కాదు. అమ్మాయిలను కొడతాడు అనే పెట్టిన దగ్గర, అదే వైఫ్ని కొట్టావా అన్న దగ్గర కింద వైఫ్ని కొడతాడు, ఇక్కడ మాత్రం పులిహోర కలుపుతున్నాడు అని పెట్టారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనెక్ట్ అవ్వకూడదు. ఈవెన్ రెడ్ ఫ్లవర్ అనే కాంటెక్స్ట్ వచ్చింది కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లోనే. ఫ్లవర్ ఇస్తానన్నప్పుడు అది రెడ్ ఫ్లవర్ ఇస్తుంది చూసుకో అని ఎగ్జాక్ట్ డైలాగ్ ఏమన్నారంటే, యాక్చువల్గా ఆమె ప్రియా ఇమ్ము నీకు రెడ్ ఫ్లవర్ ఇస్తాను, రోజ్ ఫ్లవర్ ఇస్తాను, ఏదో సంథింగ్, ఏదో గులాబీ పువ్వు ఇస్తాను, సంథింగ్ ఏదో లాంగ్వేజ్ అని అంటుంది. అయితే ఆయన అన్నారు ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే కూర్చుని, ఆహా మీకు ఇలా అర్థమైందా, ఆహా ఇందాక రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అంటే నువ్వు రెడ్ ఫ్లవర్ అని అంటాం వేరు, మాట్లాడుకున్నారు అని అంటాం వేరు కదా. ఇట్స్ టోటలీ 2 different థింగ్స్. ఆయన అన్నట్టు ఎట్లా వస్తుంది అది? సో అది ఒక కాన్వర్జేషన్ లాగా వెళ్ళిపోయింది కాబట్టి హీ కుడ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్. మనం ఏంటంటే ఇప్పుడు నేనైతే దాన్ని వెనక ముందు పెట్టుకుని చూస్తూనే ఉన్నా. అసలు ఏ సెన్స్ లో వచ్చింది అది? నువ్వు ఇది అని అంటే అన్నట్టు అనుకుంటున్నారు, నీ గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే ఒక మెసేజ్ పాస్ చేసినట్టు. సంబడీ హ్యాస్ టాక్డ్ ఇట్ అండ్ హీ హ్యాస్ పాస్డ్ ఆన్ దట్ మెసేజ్ అనేది మీనింగ్ వస్తుంది యాక్చువల్గా. సో దానికి ఇమాన్యుల్ ఈయన అంటాం అనేది జియో వర్డ్, అది కూడా నాకు యాక్చువల్గా చాలా, ఇప్పుడు నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను, అంటే నేను చూసాను కాబట్టి మీకు హర్ట్ అవ్వచ్చు. గుండ్ అంకుల్ ఈ పదం మీకు ఏమనిపించింది ఇలా గుండ్ అంకుల్ అనగానే? ఈ వీళ్ళది మధ్యలో ఫైట్ అనేది నైట్ జరిగింది, ఈవినింగ్ సమ్వేర్ స్నాక్స్ తినే టైంకి. కానీ ఈ టాపిక్ ఏదైతే వచ్చిందో, టెనెంట్స్ అందరు బయట ఉన్నారు, ఓనర్స్ లోపల ఏదో స్కిట్ ఆడుకుంటున్నారు, స్కిట్ ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆ జియో అనే వర్డ్. నేను అది వర్డ్ కూడా నేను ఎందుకు ప్రొనౌన్స్ చేయండి, ఇట్స్ నాట్ అబౌట్ హర్టింగ్. ద పాయింట్, నేను ఏ పాయింట్ నుంచి చూస్తున్నాను అనేది చెప్తున్నా యాక్చువల్గా. అది హరీష్ గారే కాదు, ఎవరున్నా కూడా నేను అలాగే చెప్పేదాన్ని యాక్చువల్గా. మేబీ ఇంత స్ట్రాంగ్గా చెప్పకపోయేదాన్నేమో కానీ, బట్ స్టిల్ నేను ఆ జియో వర్డ్ అనేది దే ఆల్రెడీ స్టార్టెడ్. సో సమ్ వన్ హ్యాస్
హ్యాస్ అడ్రస్డ్ ఎవరిని అని చెప్పి. నాకు అది తనుజ గారి వాయిస్ లో అనిపించింది, ఏదో నాకు తెలియదు, కానీ ఎవ్రీబడి స్టార్టెడ్ లాఫింగ్ అండ్ ఇట్ వాస్ కీప్ ఆన్ హీ సేయింగ్ ఇట్, అంటూనే ఉన్నారు. సో నాకు ఐ వాజ్ లైక్, నాకు అక్కడే మారిపోయింది. హరీష్ గారికి రియాక్షన్ ఈవినింగ్ ఏదైతే వచ్చిందో, నాకు ఆ రియాక్షన్ ఆల్రెడీ ఆఫ్టర్నూనే వచ్చేసింది. ఎందుకు అడ్రస్ చేయట్లేదు, వినలేదా ఏంటి అంటే లోపల వీళ్ళు చూపిస్తున్నారు, నవ్వుకుంటున్నారు వాళ్ళు, అమ్మ శ్రీజా నువ్వు రా నీ పెళ్లి చూపులు అది ఇది అని ఏదో పిచ్చిపాటి స్క్రిప్ట్ వేసుకుంటున్నారు వీళ్ళు. సో అయినా కూడా వినపడలేదా అంత గట్టిగా, బయట అందరు నవ్వుతున్నారు, వినపడలేదా అని చెప్పేసి ఐ వాజ్ వరీడ్ అబౌట్ ఇట్, బికాజ్ అక్కడ ఖండించాల్సిన విషయం అది యాక్చువల్గా. లేట్ రియలైజేషన్ అక్కడ కొంచెం కోపం వచ్చింది. సో అది కూడా ఎందుకని అంటున్నానంటే, జనాలకి నచ్చింది, యు ఆర్ కరెక్ట్ అనేసి ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది దాని కంక్లూజన్, అది నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అది సరదాగా చేసుకుని వచ్చింది కాదు, అది డేర్ ఆర్ డై అనే ఒక టాస్క్. ఓకే, చాలా డేర్ ఆర్ డై జరిగింది ఆ రోజు. అందరూ వాళ్ళ దీంట్లో టఫెస్ట్ ఫైట్ ఇచ్చి అందరూ తినేవాళ్ళు బిర్యానీ తిన్నారు, టాటూ వేయించుకున్నారు, డబ్బులు వేయించుకున్నారు, చాలానే చేశారు అందరూ. ఓకే, వాళ్ళ లెవెల్స్లో అందరు బాగానే చేశారు. కానీ ఇవాళ రోజు వరకు కూడా ఆ డేర్ ఆర్ డై అనే ఇన్ని టాస్క్లలో క్యారీ చేస్తుంది, ఏది ఫిజికల్ గాను ఇమోషనల్ గాను క్యారీ చేస్తుంది స్టిల్ ఈ టాస్క్ ఒక్కటే. ఓకే, సో దాన్ని ఒక రకంగా కామెడీ చేసేసారు, జనాలకి నచ్చింది అని అంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో బయట దాంతో ట్రోల్ చేస్తున్నారు, ఈయన అన్న వర్డ్ ఏదైతే ఉందో దాంతో ఎవరిని ట్రోల్ చేయట్లేదు. కరెక్ట్. నేను ఎగ్జాక్ట్ పాయింట్ చెప్దాం అనుకున్నాను. అంటే లాస్ట్ సీజన్ మీరు చూసారో లేదు తెలీదు, చూసుంటే దానికి ముందు సీజన్ చూసారా పోనీ? నేను యాక్చువల్లీ ఫస్ట్ 2 seasons అంతే చూసాను. లాస్ట్ సీజన్ లో గౌతమ్ అని ఒక డాక్టర్ గౌతమ్ అతని పేరు, అతను ముందు సీజన్ లో ఉన్నాడు, అందులో వెళ్ళిపోయాడు 2 times, మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు రన్నర్ అప్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ అతనికి జరిగింది ఇన్సిడెంట్ అంటే ముందు ఈ సీజన్ కాకుండా ముందు సీజన్ లో ఏమైందంటే, యావర్ అనే వ్యక్తి, తనకి కొంచెం తెలుగు సరిగ్గా రాదు అండ్ మేబీ ఇతిహాసాల పురాణాల మీద అశ్వత్థామ అనే పదం అతనికి తెలీదు, అశ్వగంధ అన్నాడు అతను. అశ్వగంధ కాస్త బయట ట్రెండ్ అయిపోయి ప్రతి ఒక్కరు ఇతను వీడియో వచ్చిన అశ్వగంధ అని నవ్వుతూ తెగ ట్రోల్ చేశారు. అతను ఆ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్కి వచ్చి ఎవరో పొరపాటున ఫ్లోలో అశ్వగంధ అన్నందుకు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యి బర్స్ట్ అయ్యాడు. ఆయన చెప్పాడు నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత, ఎందుకంటే పడేవాడికి తెలుస్తుంది నొప్పి, బయటవాడికి తెలియదు. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను కింద అందరూ గుండంగులు. నేను ఆ వర్డ్ కూడా నేను తీసుకోను, బికాస్ ఐ రెస్పెక్ట్ దట్ డేర్ టాస్క్ ఏదైతే ఉందో ఇవాళ రోజు కూడా క్యారీ చేస్తున్నాను. దాని తర్వాత కూడా అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే జరిగింది, దాంట్లో కూడా నేను యాక్చువల్గా బికాస్ ఇమోషన్స్ ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయో చెప్తాను. దానికి I used to prepare this biotin laddu ఇంట్లో, మసాజర్, రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఆయిల్, అన్నీ కూడా ఒక ఇమోషన్ ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఆబ్వియస్లీ ఇది గ్లామర్ ప్రపంచం, మన లుక్స్ మ్యాటర్ ది అట్మోస్ట్ గా మ్యాటర్ చేసేది లుక్స్ మనకి. సో డెఫినెట్ గా అది జనాలకి నచ్చి ఉండొచ్చు. నాకేమనిపించింది అంటే ఎండ్ ఆఫ్ ది డే అట్లీస్ట్ దాన్ని టెలికాస్ట్ చేయకపోయినా పర్లేదు, మీరు లోపలన్నా డిస్కస్ చేసుకోండి దాన్ని. కానీ బయటికి పోర్ట్రే అయింది ఏదైతే ఉందో, ఒక వర్డే మరి 2 words వచ్చినాయి కదా అక్కడ, ఒక వర్డే ఎందుకు ట్రోల్ అవుతుంది మరి? అది సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు. ఎందుకంటే ఈవెన్ అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే రోజు మళ్ళీ షేవ్ చేసుకోమన్నారు, సరే అయిపోయింది అక్కడతో లాస్ట్ అనుకుంటే అగైన్ హీ స్టార్టెడ్ హీస్ ఆల్ ద ప్రాసెస్ టు గెట్ ద హెయిర్ తొందరగా గ్రో అవ్వాలంటే. ఎందుకంటే నేషనల్ టెలివిజన్ మీద వెళ్తున్నారు ఆయన, అందరూ కొన్ని కోట్ల మంది చూస్తారు ఆయన్ని. సో డెఫినెట్గా అందంగా అనిపించాలని ఎవరికైనా ఉంటుంది. దట్ ఆ పర్సన్ ఇన్ ఇయర్స్ డిప్రెషన్లో ఉండిపోయి బయటకు వస్తున్నారు అనుకున్నప్పుడు కొంత గొప్ప లుక్సే ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది. సో ఇప్పుడు ఇవన్నీ మాటలు తను ఆ రోజు మాట్లాడకపోయారు. మీరు చూస్తే నాగార్జున గారు ముందు పెట్టారు లేదా మనకి చూపించలేదు. డెఫినెట్లీ ఆ స్కోప్ ఉంటే హిజ్ హార్ట్, తన లోపల మనసు ఏం ఫీల్ అవుతుందో అని చెప్పడానికి ట్రై చేశారు. సో అక్కడ ఇమాన్యుయల్ ఎమోషనల్ అయ్యారు అని అంటే అది నేను తప్పు పట్టను, కానీ జనాలకి నచ్చిందని ఆ స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో దట్ యు ఆర్ రైట్ అని జనాలకి నచ్చిందని అంటే డెఫినెట్లీ అది మీరు టెలికాస్ట్ చేయకపోయినా బాగుండేదేమో. బట్ ద పర్సన్ ఈస్ బిన్ ట్రోల్డ్ అవుట్ ఫర్ దాట్. బయట ఇప్పుడు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు, అదర్ పర్సన్ ఈస్ నాట్ గెటింగ్ ట్రోల్ ఫర్ దట్. అండ్ వన్ డే మొత్తం మార్చేసిన సినారియో ఏంటంటే, వన్ డేలోనే జరుగుతాయి. మనకు తెలుసు వీకెండ్ ఎపిసోడ్స్ 2 వన్ డేలోనే జరుగుతాయి. ఆ వన్ డేకి ముందు వరకు ఈవెన్ దో ఈయన రైట్ కాదు అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా
అంత విధంగా ఈయన మీద పడిపోయే అంత స్వభావం ఎక్కడ కనిపించలేదు. అంటే డిఫెండ్ చేసుకునేవారు అంతే ఆర్గ్యుమెంట్. కాకపోతే మీకు ఎప్పుడైతే వీకెండ్ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత నేను నామినేషన్స్ కనిపించినాయో, నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు ఈవెన్ ఇమాన్యుయల్ ఇప్పటిదాకా అంత రేంజ్ లో పడలేదు. బాడీ షేమింగ్ అంటే సారీ అన్న అని చెప్పాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి డిడ్ నాట్ డమాష్ అని చెప్పి ఆయన కూడా ఆయన సర్కాస్టిక్ గా మీద పడిపోతున్నాడు. అంటే ఇంకా నాకు పర్లేదు, ఈయన ఆల్రెడీ నాకు సరే జడ్జ్మెంట్ పాస్ చేసి వదిలేశారు, వీడియోస్ చూపించి ఎక్స్పోజ్ చేశారు, సో నేను మీద పడిపోయినా. ఈవెన్ బర్నీ గారు కూడా నోరు తెరిచారు నిన్న. ఏమన్నారు, నువ్వు సింపతి గేమ్ ఆడేస్తున్నావు, ఫుడ్ తినకుండా సింపతి. అంటే ఇలాంటి స్టేట్మెంట్స్ బర్నీ గారి నుంచి కూడా ముందు వినలేదు. ఆయన కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడారు. బట్ ఒక్క రోజు ఎపిసోడ్ వల్ల ఏమైందంటే నాగార్జున గారు 2 వీడియోస్ ప్లే చేయడం వల్ల ఓకే ఈయనకి ఆల్రెడీ జడ్జ్మెంట్ పాస్ అయిపోయింది, ఈయన మీద మనం పడినా ఆయనదే తప్పు అంటారు అనే విధంగా మారిపోయింది. అంటే ఈయనలో కూడా చాలా మార్పు వచ్చింది. నాకు బాధ ఏమనిపించింది అంటే అప్పటిదాకా స్ట్రాంగెస్ట్ గా బాబోయ్ ఈయన డామినేషన్ నేను తట్టుకోలేనేమో అనిపించింది నాకు. అంటే అందరినీ ఈ హౌస్ 14 మంది వచ్చినా సమాధానం చెప్పగలిగిన మనిషి ఒక ఎపిసోడ్ తర్వాత మొత్తం డేలా పడిపోయి నేను ఉండలేను, నాకు ఫుడ్ తినాలని లేదు అని మారిపోయారు. ఈ 2 చేంజెస్ చూసాను నేను ఒక రోజు. మీరు ఏం చెప్తారు ఆ చేంజెస్ గురించి? నేను అదే చెప్తున్నాను కదా, యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా మన మీద ఒక ఎలిగేషన్ అనుకుందాం, ఓకే ఎలిగేషన్ కూడా నేను అనుకోవడం యాక్చువల్లీ చిన్న వర్డ్ దానికి, అది చాలా పెద్ద ఎలిగేషన్ ఆయన మీద పడింది యాక్చువల్గా. అది కూడా నేషనల్ టెలివిజన్ మీద అందరూ ముందు. సో అది కూడా ఇప్పుడు అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఏమనుకుంటాం, అదే మనం బయట ఉన్నాం అనుకోండి, 10 మంది ఉంటారు మనతో పాటు, ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటాం, మనకు ఫోన్లు ఉంటాయి, మనం ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, పేరెంట్స్తో మాట్లాడతాం, ఇట్లా వచ్చింది వాళ్ళు 10 రకాలుగా చెప్తారు. ఫోన్లే వదిలేమని కొంతమంది చెప్తారు, ఫోన్లే వెళ్ళి లేదా కన్ఫరెంట్ చేసి మాట్లాడని కొంతమంది చెప్తారు. అలా మనకి చాలా ఇన్పుట్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా మనం బ్రెయిన్ ఏంటంటే ఒక వేని ఎంచుకుంటుంది, దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలనేది వేని ఎంచుకుంటుంది. ఇప్పుడు ఆ హౌస్లో ఉన్నది 15 మంది, ఆ 14 మంది కూడా చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తిందే కాకుండా ఏంటి ఈయన తప్పుడే మాట్లాడేశారు అని చెయ్యి ఎత్తేశారు. చెయ్యి ఎత్తినప్పుడు ఇంకా దిగజారి దాన్ని ఇట్లా చూస్తారు అనేసి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తారు. ఏంటి, ఒకనప్పుడు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్న మనిషే హౌస్ మొత్తం ఆమెని బాడీ షేమింగ్ చేస్తూ ఆమెని కార్నర్ చేసి మేము 8 మందే 9 కాదు, యువర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి అన్న పొజిషన్లో కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్గా ఆమెని జస్ట్ ఏంటంటే కన్సోలింగ్ ప్యాటర్న్లో అలా కూడా వెళ్ళి ఓకే ఏదో కన్సోల్ చేసేయడం కాదు. సో ఇప్పుడు మనం డౌన్లో ఉన్నప్పుడు ఒక మనిషి మనతో వచ్చి మాట్లాడారంటే అది మనకి ఎంత బలాన్ని ఇస్తుంది. సో ఆబ్వియస్లీ ఆ మెచ్యూర్డ్గా డెకోరం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి మాట్లాడి ఆ ధైర్యాన్ని ఆమెకి ఇచ్చారు అక్కడ యాక్చువల్గా. అలాగే 14 మంది ఆ షాంపూ విషయంలో ఆమె మీద పడిపోయినప్పుడు కూడా ఏదో ఆమెకి స్టాండ్ తీసుకోవాలని కాదు, ఆయనకి ఏమనిపించింది యాజ్ ఎ పర్సన్, నాకు తెలిసిన పర్సన్ లాగా ఆ షాంపూ అనేది చాలా చిన్న విషయం అండి యాక్చువల్గా. సో దానికి నార్మల్గా చెప్తే సరిపోతుంది ఆమెకి. ఓకే అందరు గట్టిగా చెప్తున్నారు అర్థం కావట్లేదు, ప్రేమగా చెప్పి చూద్దాం, వింటారు. ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం మనుషులమే వింటాం కాబట్టి ఆయన అలా చెప్పారు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఆయన అలానే చెప్పేవారు. ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు, ఆమెను కూడా మొన్న నామినేషన్స్ ముందు రోజు యూ షుడ్ పుట్ అక్రాస్ యువర్ పాయింట్స్, మీరు మీ పాయింట్స్ స్ట్రాంగ్గా ఎందుకు పెట్టట్లేదు అనేసి అని అన్నారు. నేను అదే చెప్తాను కదా, ఆయన ఒక స్పోర్టివ్ వేలో ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా ఒక గేమ్ ఆడేటప్పుడే కాదు, హౌస్లో అలా లీడ్ చేసేటప్పుడు కూడా తోటి మనిషి కూడా ఎవరైతే కొంచెం డౌన్లో ఉన్నారో లేకపోతే కొంచెం వీక్గా ఉన్నారో వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తామని అంటారు చూడు. సో ఆ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. సో మన పాయింట్కి వచ్చేస్తాయి వెనక్కి. ఇప్పుడు అలా 14 మెంబర్స్ ఈయనకి ఆ 5 seconds ఏదైతే క్లిప్ చూపించారో అందరూ జడ్జి చేసేసారు ఆల్రెడీ, హీఈస్ రాంగ్ అనేసేసి. సో అట్లీస్ట్ రితు టుక్ ఏ స్టాండ్ బికాస్ తనకి తెలుసు. బట్ స్టిల్ ఇంకా ఈ 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, ఇదేంటి ఇలా మేబీ హ్యాండ్ రేస్ చేయకపోయినా కూడా ఆలోచిద్దాము, లేకపోతే అతనితో మాట్లాడదాము, అసలు ఎందుకు అయి ఉంటుంది, ఏ సందర్భంలో ఆయన అలా అనాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక థాట్ అయితే రావాలి అని అంటారు. అది బిగ్ బాస్ హౌస్లోనే కాదు, ఇన్ జనరిక్గా కూడా చెప్తున్నాను నేను. మనం బయట ఎవరి మనిషినైనా సరే ఏదన్నా తన గురించి మనకి తెలిసిందే అనుకున్నప్పుడు మనం అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళకి తప్పలేదు కరెక్ట్ చెప్పాలంటే, ఓకే వాళ్ళని మనం ఎట్లాగో వెళ్ళి మనం కనుక్కోలేవు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఎవరన్నా ఇట్లా ఒకళ్ళు కార్నర్ అవి ఒకళ్ళని ఇట్లా మనం బ్లేమ్ చేస్తున్నాం అన్నప్పుడు
ఆ స్టాండ్ తీసుకోండి. డోంట్ బి లైక్ ఎ స్పైన్లెస్ పర్సన్. స్టాండ్ తీసుకుని అరే ఏమైంది అట్లీస్ట్, లేకపోతే ఇద్దరిని ఎదురు కూర్చోపెట్టండి, మాట్లాడండి, గివ్ దెమ్ దట్ స్పేస్. ఎందుకంటే వాళ్ళని ఫ్రీజ్ చేసేసి వాళ్ళని ఒక షెల్లోకి చేసేసి కార్నర్ చేసేసి అట్లా చేయొద్దు. మోర్ ఓవర్ అ పర్సన్ హూ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక మనిషిని అలా క్యారెక్టర్ మీద వేసేస్తాం బికాజ్ ఒక ఇండస్ట్రీ రన్ చేశారు. సో ఆయన మోటో కూడా ఏంటంటే ఉమెన్ హూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ ఒక లైఫ్ వాళ్ళకంటూ ఒక స్టాండ్ తీసుకుని ఉండలేకపోయిన వాళ్ళని జాబ్ ఇచ్చి వాళ్ళకి ఒక దారి చూపించాలి లైఫ్లో, వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి అనే వాళ్ళు ఆలోచించే మనిషి ఆయన్ని ఆడవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడితే సో ఎట్లా అనిపిస్తుంది అది? అండ్ మోర్ ఓవర్ అసలు ఆయన అన్నది కూడా ఏంటి, అండ్ సెకండ్ థింగ్, ఈ మనిషి సెకండ్ టైం పర్సనల్ అయ్యాడు అని అంటే, నువ్వు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అని అంటే, ఇప్పుడు ఆడవాళ్ళతోనే మాట్లాడతావా నాతో ఇది యాక్చువల్గా లైవ్లో చూపించలేదు, ఎపిసోడ్లో కూడా చూపించలేదు ఆయన ఏం మాట్లాడారు అనేది. ఫస్ట్ ఎవరైతే ఇనిషియేట్ చేశారో కాన్వర్సేషన్ లైవ్లో కూడా ఎక్కడ చూపించలేదు. సో నేను ఆయన జస్ట్ హరీష్ గారు ఏదైతే మాట్లాడారో నేను అంతవరకే విని ఆడవాళ్ళతోనే మాట్లాడతాం అనేది ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను లైవ్లో చూసినప్పుడే అనుకున్నా. ఆయన నాగార్జున గారి ఎపిసోడ్ వచ్చినప్పుడు టక్మని హీ రైజ్డ్ హిస్ వాయిస్, సార్ ఇది క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. బికాజ్ నేను ముందు రోజే మనకి కనిపిస్తుంది లైవ్, నేను ఆ రోజే అనుకున్నా ఇట్స్ అ క్యారెక్టర్ అసాసినేషన్. ఎందుకంటే ఆడవాళ్ళతోనే మాట్లాడతావా అనేది ఇదే మాట మనం ఒక అమ్మాయే ఇంకో అమ్మాయిని అంటే అబ్బాయిలతోనే మాట్లాడతావా అంటే ఎట్లా ఉంటుంది? ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టే. మనం ఏ ప్రపంచంలో ఉంటున్నాం ఇవాళ, ఎలాంటి సొసైటీలో ఉంటున్నాము, నువ్వు జెండర్ మేల్ ఫీమేల్ ఎందుకు తేడా చూడాలి నువ్వు అసలు? అంటే ఆడవాళ్ళు మాట్లాడలేరనా? ఓకే, ఇప్పుడు కొంతమంది దానికి ఏమంటున్నారు, ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారయ్యా అని చెప్పి. అంటే సున్నితంగా ఉండే ఆడవాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేరనా? అదా మీరు చెప్పాలనుకుంది? వాళ్ళు అబ్బాయిలు ఫైట్ చేసినట్టు, అబ్బాయిలు ఆర్గ్యూ చేసినట్టు చేయలేరా వాళ్ళు? మనం న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం ఎన్ని, దాంట్లో న్యూస్ రిపోర్టర్స్ అమ్మాయి పెద్ద పెద్ద పొజిషన్స్ లో CEOs గా ఎట్లా లీడ్ చేస్తున్నారు? సో ఏంటి ఆడవాళ్ళు అనేది ఇప్పుడు అది చాలా రాంగ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ కేస్ అది ఆడవాళ్ళతోనే మాట్లాడతావా, మగవాళ్ళం మేము సమాధానం చెప్తాము, వాళ్ళంటే సమాధానం చెప్పలేరు అంటే, ఆడవాళ్ళు సమాధానం చెప్పలేరు అని అంటే నువ్వు అక్కడ ఆడవాళ్ళని తక్కువ చేసినట్టే. ఎందుకు చెప్పలేరు ఆడవాళ్ళు? దాని తర్వాత ఈ టాపిక్ వచ్చింది. ఇప్పుడు మీరు ముగ్గురు కూడా దాని తర్వాత ఇది ఆయన డౌట్ రేస్ చేశారు. అది స్టేట్మెంట్ లాగా నేను హీ క్లారిఫైడ్ హిమ్సెల్ఫ్. కరెక్ట్ చెప్పాలంటే నేను బర్నీ గారితో నాకు డిబేట్ అయింది, తనుజ గారితో డిబేట్ అయింది, ఇమాన్యుయల్ గారితో డిబేట్ అయింది. సో హీ క్లారిఫైడ్. సో వీళ్ళల్లో ఒక ఆడామ ఇద్దరు మగాళ్ళు ఉన్నారు, నేను ఎవరితోనూ వ్యత్యాసం చూపించి నేనేం అట్లా ఏం మాట్లాడలేదు, ముగ్గురితోనూ నేను ఒకటే టోన్లో మాట్లాడారు. ఆబ్వియస్లీ తనుజ దగ్గర కూడా చూసారు మీరు ఎట్లా ఏమైంది అనేది. తనుజ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది దాన్ని. సో ఎంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది, ఆడవాళ్ళు మాట్లాడలేని పరిస్థితి అక్కడ లేదే అక్కడ అసలు. సో ఆయన ముగ్గురు ఇంట్లో హౌస్ మెంబర్స్ ముగ్గురుతో ఫైట్ చేశారు ఆయన. అసలు దాంట్లో ఆడలేదు మగ లేదు, ఆడ మగ అనే టాపిక్ తీసుకొచ్చింది ఆ మనిషి. అది వేయకుండా మరి రాంగ్. అంటే ఇప్పుడు ఈ వీడియో ప్లే చేసినప్పుడు ముందు వీడియో కూడా ప్లే చేసి ఉంటే బాగుండేది అనేది మీ అభిప్రాయం? అట్లీస్ట్ ప్లే ఇన్ ద సెన్స్ 24/7 లోనో మందలిస్తే ఇద్దరిని మందలిచ్చండి. సో ఇవన్నీ ఏంటంటే అలాంటి హౌస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు 14 మంది నీ మీద ఒకటి ఎలిగేషన్ సెట్ చేసేసుకున్నప్పుడు ఏంటి, ఆ 5 minutes క్లిప్ చూసేసి నేను నీ మీద సెట్ చేసుకున్నప్పుడు సో ఆ మనిషికి ఇంకెట్లా అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు సంజయ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రియాతో డిస్కస్ చేశారు. ప్రియా కూడా షీ వాజ్ ఆల్సో ఇన్ కన్ఫ్యూజ్డ్ మైండ్. నేను ఖండించాల్సిందని ఒకసారి చెప్పింది, తర్వాత నేను ఖండించానని చెప్పింది. అది తను ఎట్లా ఇది చేసింది అనేది ఇంకా అది షీ వాజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు పుట్ అక్రాస్ హర్ పాయింట్ క్లియర్గా. తను కూడా స్టాండ్ తీసుకుని చెప్పలేకపోయింది. రితు ఏంటంటే ఆయన మాట వింది, రితుతో మాట్లాడారు అట్లీస్ట్ ఆ ర్యాప ఉంది కాబట్టి. సో తను అర్థం చేసుకుంది, రితు కొంత అర్థం చేసుకున్నాక తను హ్యాండ్ అయితే రేస్ చేయలేదు, సరే అయిపోయింది. సో కానీ బట్ స్టిల్ ఇప్పుడు ఒక రాంగ్ నెరేషన్ సెట్ అయిపోయింది కదా అక్కడ. ఇప్పుడు ఈ మనిషిని ఇమ్మీడియట్గా సంజన లెగిసి ఇట్లా చూస్తారు ఆడవాళ్ళని అనేది ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఒక మనిషిని ఎంతగా తొలిచేస్తుంది లోపల. ఏం చేయాలి ఇప్పుడు ఆ మనిషి? ఇప్పుడు ఆ హౌస్లోనే ఉండాలి, ఇప్పుడు తనని చెప్పుకోవడానికి ఎవరు లేరు, నలుగురు కలిసి ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ముద్ర వేసేసారు. సో ఏం చేయాలి ఆ మనిషి? ఆల్రెడీ ఉన్న అట్మాస్ఫియర్లో ఆ కెమెరాస్ ముందు ఉండి రోజు అన్నట్టుగా ఉంటే సో ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి?
ఇప్పుడు మీరు ఆయన డేలా పడిపోవడానికి కారణాలు చెప్తున్నారు. ఏ మనిషి అయినా ఇంతమంది ఇలా అయినప్పుడు ఖచ్చితంగా ఇలాగే అవుతారని కారణం చెప్తున్నారు. బట్ మీరు ఆయన వైఫ్ గా ఒకవేళ మీకు ఏమైనా ఫోన్ కాల్ ఛాన్స్ వచ్చింది అనుకోండి, మాట్లాడే ఛాన్స్ వచ్చింది అనుకోండి, మీరు సమర్థిస్తారా ఆ చర్యని? ఆయన అలా తిండి మానేసి అలా కూర్చోవడం మీరు సమర్థిస్తారా? సమర్థించిన అదే అంటున్నాను కదా, సమర్థించను. బట్ డెఫినెట్లీ ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు బయట ఉంటే మనకి అట్లీస్ట్ ఒకళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఇస్తారు మనకి. ఇప్పుడు మీకు ఒకళ్ళతో ఏదో విభేదం వచ్చింది, థర్డ్ పర్సన్ వచ్చి ఫోన్లేరా మీరిద్దరు ఫ్రెండ్సే కదా, ఇప్పుడు అలా ఒక థర్డ్ పర్సన్ ఎవరు రాలేదు కదా, అది నా పాయింట్. సో అట్లీస్ట్ ఆయన పాయింట్ పుట్ అక్రాస్ చేసుకుని ఆయన ఇప్పుడు రాముని హ్యాండ్ ఓవర్ చేశారు, రాము చూసుకోమని నామినేషన్ చేశాడు. సో ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకా ప్రతిదీ ఇప్పుడు అలా అంటే నామినేషన్ చేసింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకందరికీ ఏదో ఒకటి పాయింట్ కావాలి. దాంట్లో ఇంకా నేనేమన్నా, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మీకు సేమ్ ఏంటంటే మండే ఎవరికి వాళ్ళ స్క్రీన్ స్పేస్ వచ్చేది ఆ నామినేషన్స్ లోనే. సో వాళ్ళ వోకలిజం, వాళ్ళ స్టాండ్ అవుట్ పాయింట్ అంతా చూపించుకునే ఒక ఎపిసోడ్ అది యాక్చువల్గా అట్లా చెప్పాలంటే, ఇండివిజువల్ స్క్రీన్ స్పేస్ వచ్చేది. సో ఆబ్వియస్లీ దాంట్లో ఇంకా వాళ్ళు ఏ పాయింట్ అనే పుట్ అక్రాస్ చేస్తారు, కానీ దాన్ని జస్టిఫై చేసుకునేటట్టు ఉండాలి వాళ్ళు, అది దాని మీద స్టాండ్ అయ్యి దాన్ని జస్టిఫై చేసుకునేటట్టు ఉండాలి. సో ఆ విషయంలో ఇంకా నేనేం పెద్దగా చెప్పాలని అనుకోలేదు. కానీ బట్ మళ్ళీ రితు నామినేట్ చేసినా కూడా ఆయన అన్నారు ఇంకొక పాయింట్, ఉండాలని అంటున్నారు మళ్ళీ నామినేట్ చేస్తానని అంటున్నారు, అందుకే ఈ టూ స్టాండర్డ్స్ పీపుల్ మధ్యలో నేను అందుకే ఉండాలనుకోవట్లేదు. మరి అది పాయింటే, మీరు ఉండాలి అని అన్నప్పుడు మీరు ఇలా ఉండొద్దు, మీరు బయటికి రండి, యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. మీరు అనేది బయట వచ్చి మాట్లాడాలి, నామినేషన్స్ లోకి వచ్చి నామినేషన్ వేసి మాట్లాడడం కరెక్ట్ అది కరెక్ట్ కాదు. అది సో ఓకే, ఇది బాగుంది. నేను మీరు ఫస్ట్ 2 seasons చూసాను అంటున్నారు కదా, కౌశల్ ఆర్మీ ఆ సీజన్ చూసారు. నేను కమెంట్స్ లో చూసింది ఏంటంటే కౌశల్ ఆ టైంలో కూడా ఏం జరిగిందంటే ఒక 5-6 people, హార్డ్లీ ఒక 7 people కౌశల్ కి అగెనెస్ట్ కి వెళ్ళారు. అది నిజంగా కౌశల్ కి బయట యూజ్ అయ్యి కౌశల్ ఆర్మీ క్రియేట్ అయింది, తను విన్నర్ అయ్యాడు. ఇప్పుడు నేను కూడా కొన్ని కమెంట్స్ చూసాను, ఫ్యూ కమెంట్స్, మనోడు కూడా కౌశల్ లా ట్రై చేస్తున్నాడు అని చెప్పి పెట్టారు. ఓకే, నేను కూడా నిజమా అనుకున్నాను. ఇప్పుడు 14 members నిజంగా మాట్లాడుకుంటే అక్కడ 5-6 members 7 members ఉంటే ఇక్కడ 14 members అగైనెస్ట్ గా ఉన్నారు ఈ రోజు ఎపిసోడ్, నిన్న ఎపిసోడ్ చూస్తే. బట్ మీరు ఇతను కౌశల్లా ట్రై చేసి ఉంటే బయట అసలు పిఆర్ పెట్టుకుని బోల్లంత హడావిడి చేయాలి, అసలు మీ అకౌంట్లో అసలు వీడియోలే చూడట్లేదు నేను, అసలు ఏంటంటే పిఆర్ ఏమి లేదా, మీరు పెట్టుకోలేదా? అదే చెప్తున్నాను కదా, ఆయన జెన్యూనిటీ ఏదైతే అంటున్నారో ఫ్రమ్ ద బిగినింగ్ అది ఇక్కడ కూడా మళ్ళీ కనిపిస్తుంది మీకు. సో ఆయన నమ్మేది ఏంటి, ఒకటే, ఐ మైట్ బి లౌడ్, LOUD loud in the beginning, everyone has judged me like that, అందరు నన్ను అట్లా చూసారు, హీఈస్ ఎ లౌడ్. సో నా జర్నీ ఎట్లా ఉండాలి అంటే బిగ్ బాస్ హౌస్లో ద పీపుల్ షుడ్ లవ్డ్, నేను లవ్డ్ అయి బయటికి రావాలి. అంటే జనాలు ఒక పిఆర్, అదే చెప్తున్నాను కదా, ఒక పిఆర్ ఒక మనిషి ఒక మెసేజ్ జస్ట్ ఒక సెంటెన్స్ 4-5 words ఒక మనిషి జర్నీని డిసైడ్ చేస్తుందా చెప్పండి? దట్ ఈస్ ద రైట్ వే. ఓకే, అది స్ట్రాటజీ, పిఆర్ గేమ్ అని అంటారంటే ఇక నేనేం చెప్పను దానికి. యాక్చువల్లీ అది ఎవరు బిజినెస్ వాళ్ళది. ఇంకా నేను బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా చేసినప్పుడు మన తరపున ఒక న్యాయవాది ఉంటాడు, వాదిస్తూ ఉంటాడు. మీరు కూడా పాయింట్స్ పెట్టారు ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ దగ్గర. పిఆర్ పని కూడా ఏంటంటే కరెక్ట్ పాయింట్స్ ని తీసి వాళ్ళు ఆడియన్స్ ముందు వదులుతూ ఉంటారు. ఈవెన్ దో కొన్ని గేమ్ ఉంటుంది, పిఆర్ గేమ్ నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆడియన్స్ కి డైరెక్ట్ ఆ రోజు ఏమైంది అనేది స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఆ వీడియోని క్లియర్లీ ఇప్పుడు మీరు అన్నారు 2 వీడియోలు ప్లే చేసి ఉంటే బాగుంటుంది, ఆ 2 వీడియోలో ఒక పిఆర్ 2 ఎడిట్ చేసి పెట్టుంటే నిజమే కదా అని చెప్పి కింద కమెంట్లు వస్తాయి. పిఆర్ యూజ్ ఇలాగా, మరి మీరు పిఆర్ ఎందుకు పెట్టుకోలేదు అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు స్పెసిఫికలీ యాక్చువల్లీ నేనైతే టు బి ఫ్రాంక్లీ చెప్తున్నా, సార్ అయితే వద్దన్నారు, నేను పెట్టుకుందామని అన్నాను టు బి ఫ్రాంక్లీ. మీరు ఇప్పుడు ఏదైతే పాయింట్ రేస్ చేశారు కదా, టు షోకేస్ దీస్ కైండ్ ఆఫ్, ఎందుకంటే డెఫినెట్లీ నేను వర్కింగ్ యాక్చువల్లీ, సో నేను మల్టిపుల్ థింగ్స్ తో నేను ఆక్యుపై అయిపోయి ఉంటాను. బట్ నాకు వచ్చినంత వరకు ద కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ఆర్ సంథింగ్ వాట్ ఐ కెన్ డూ, నేను అంత స్పీడ్ లో పిఆర్ చేసి అంత స్పీడ్ లో నేను చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఆ పెట్టిన ఫ్యూ వీడియోస్ మీరు పెట్టుకున్నవి అయితే పర్సనల్లీ నేను నాకు కొంచెం క్లోజ్ అసోసియేట్స్ లో వాళ్ళు వీళ్ళు హెల్ప్ తీసుకుని నేను పెట్టుకున్నవి యాక్చువల్ గా. అది కూడా ఏంటంటే పెట్టాలి, దిస్ షుడ్ బి పోర్ట్రేట్. ఎందుకంటే కమెంట్స్ చూసారా మీరు, మేడం ఏంటి మేడం అసలు మీరు ప్రమోట్ చేయట్లేదు, ఒక స్టేటస్ లో స్టోరీలు ఏం పెట్టట్లేదు, ఓటేయమని అని చెప్పి పెట్టారు. పెట్టారు, చూశాను. ఇంకా అదే చెప్తున్నాను కదా, సో తన ట్రూ పర్సనాలిటీ ఏంటిది, జనాలు దాన్ని టైం తీసుకుని జడ్జ్మెంటల్ అయిపోకుండా. ఇప్పుడు అగ్ని పరీక్ష ఒక 15 days జర్నీ నడిచింది. Day 1 ఉన్నది,
ఎండ్ ఆఫ్ ది డేకి అసలు టోటలీ మారిపోయింది యాక్చువల్గా. ఇంకా చాలా వరకు మీకు ఎపిసోడ్స్లో చూపించలేదు కానీ బట్ సార్ ఇంటికి వచ్చినాక నాతో షేర్ చేసుకుని ఏంటంటే లాస్ట్ డే కూడా గ్రాండ్ ఫినాలేలో ఆ ముందు రోజు కూడా జరిగిన షూట్స్లో ఆ గేమ్స్లో ద వే హీ పర్ఫార్మ్డ్, శ్రీముఖి గారు అయితే అనేసారంట డైరెక్ట్గా అసలు మీరు మాట్లాడుతుంటే ఆటలాడుతుంటే ఎవ్రీథింగ్ ఒకటి స్క్రీన్ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆయన ఎవరో పాపం అంటే షోలో లేరు బట్ మేబీ పేరు తీసుకోవచ్చు, ఆయన ఫోన్ ఇది చేసుకున్నారు చూడండి ఆయన. సో ఆయనతో ఆయన అన్నారు యాక్చువల్గా మీరు ఓన్లీ మాట్లాడటమే, టాస్క్లు ఏముండవు మీకు అది ఇది అని అంటే ఆ ఇమ్మీడియట్గానే ఆయన మొత్తం అగ్ని పరీక్షలో మొత్తం 6 రాజ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు, బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ ఇచ్చి అని చెప్పేసి వచ్చింది. అండ్ చాలా అప్లాస్ చేసింది యాక్చువల్లీ శ్రీముఖి గారు కానీ నవదీప్ గారు కానీ. సో దే ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో నేను అదే అంటున్నా, ఆ టైం ఇక్కడ 15 days టైం పట్టింది. సో ఆబ్వియస్లీ టైం ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ అగ్ని పరీక్షలో కూడా వాళ్ళు ఏంటంటే 24/7 కెమెరా ముందు ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే ఆ కెమెరా ముందు ఉన్నప్పుడు సో ఆ హెల్దీ రిలేషన్ ఒకళ్ళు ఇద్దరితో మెయింటైన్, అప్పుడు హౌస్ మొత్తం ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర కూర్చుంటున్నారు, చిట్ చాట్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఈయనకేమవుతుందంటే ఎక్కడైతే అందరు అట్లా ఎత్తేసేసి ఒక్కసారిగానే ఫ్లిప్ లాగా అనిపించింది ఆయనకి. సో అలాంటి వాళ్ళతో నిజంగా మాట్లాడాలని కూడా అనిపించలేదు ఆయనకి. సో డెఫినెట్లీ ఒక థర్డ్ పర్సన్ ఉన్నడితే ఆ డిఫరెన్స్ ఉండేదేమో. ఒకటి ఇప్పుడు నిన్న తనుజ గారు వచ్చారు మాట్లాడారు, సో ఎట్లా అనిపించింది ఆయనకి, నాకు అమ్మలా చెప్పింది అని చెప్పేసి అన్నారు ఒకటే మాట. సో హీ కనెక్టెడ్ టు దోస్ వర్డ్స్. ఇది ఆ రోజే ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్గా ఆయన. సో డెఫినెట్లీ నేను షో కోసమే కాదు కానీ ఎక్కడైనా సరే కూర్చుని మాట్లాడుకునే ఇచ్చే సొల్యూషన్, ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏవైతే ఫిల్ చేస్తుందో అది వేరే ఏ కౌన్సిలింగ్ వేరే ఏది చేయలేదు యాక్చువల్గా. హీ హిమ్సెల్ఫ్ చాలా వరకు వీళ్ళ ఫ్రెండ్స్లోనే, నేను పర్సనల్గా చెప్తున్నాను యాక్చువల్లీ, ఫ్రెండ్స్లోనే మ్యారేజ్ ఇంకా డైవోర్స్ తీసేసుకుందాం, లేదు మా వల్ల కాదు అనుకున్న దాంట్లో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇచ్చి అవుట్ ఆఫ్ ఎ కన్సర్న్ ఫ్రెండ్గా ఆయన చూస్తున్నారు కాబట్టి ఏదో చేయాలి అనేసి కాదు కానీ చూపించుకోవాలని చేయాలని కాదని, అలాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా ఫ్యామిలీని లీడ్ చేస్తూ చక్కగా వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. అన్నయ్య మీరే ఆ రోజు అసలు మీకు చెప్పింది ఆ రోజు, లేకపోతే మేము ఇప్పుడు డిసిషన్ తీసుకుంటే ఆయన వేరే దారి నా వేరే దారి ఉండేది. సో అదే అంటాను కదా, ఇప్పుడు ఇద్దరిలోనూ మంచి ఉంది అని అంటే దాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ఇద్దరు ఎవరైనా సరే, అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనుషులందరూ మంచోళ్ళేనండి. కొంతమందికి ఏంటంటే కొన్ని గుణం గుడిసేదని అని అంటారు చూడండి, అట్లా ఏవో చిన్నవి ఉంటే మనం ఏంటంటే అర్థం చేసుకుని వాటిని కొంచెం ఆ స్పేస్ తీసుకుని మాట్లాడుకుని చేసుకుని వెళ్తే డెఫినెట్లీ అది సార్ట్ అవుతుంది అనేది నేను నమ్ముతాను. ఓకే. అండ్ ఇప్పుడు హరిత హరీష్ అని పెట్టుకున్నారు, నేను హరిత హరీష్ అనే పిలిపించుకుంటాను అన్నారు. ఏంటి నిజంగా ఆ బాండింగ్ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది మీది లవ్ మ్యారేజ్ అండి? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ యాక్చువల్లీ. ఓకే. యా లవ్ తర్వాత పేరెంట్స్ కి చెప్పడం జరిగింది, వాళ్ళందరూ అంగీకరించడం అంతా కూడా లవ్ కమ్ అరేంజ్ లాగానే వెళ్ళింది. షార్ట్ గా చెప్తారా ఎలా స్టార్ట్ అయింది అసలు లవ్? అంటే కాలేజ్ కామన్ ఫ్రెండ్స్ త్రూ పరిచయం యాక్చువల్గా. మా ఫాదర్ యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్ లో, సో నేనంతా కూడా నార్త్ సైడ్ అంతా కేంద్రీయ విద్యాలయ స్కూలింగ్ అంతా కూడా. సో బట్ ఇంకా ఇంటర్మీడియట్ కి లాస్ట్ డాడీ అస్సాంలో ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా వద్దు అనుకుని నేటివ్ ప్లేస్కి వచ్చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఇక్కడ మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అట్లా కామన్ ఫ్రెండ్స్తో త్రూ అలా పరిచయం అయ్యారు. సో ఆ ఐడియాలజీ, మాట్లాడే తీరు కానీ ఏదైనా, సో ఐ ఫెల్ట్ ఇట్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఆర్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి, సో వీ థాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అనేసి అనిపించింది. సో డెఫినెట్లీ వీ టుక్ టైమ్ ఇతన్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, వీ ఫెల్ట్ దట్ జస్ట్ ఇన్ కేస్ అడుగుతున్నాను, ఒకవేళ ఆ రోజుల్లో మీ ఫాదర్ అదే మీన్ మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒప్పుకోకపోయి ఉంటే చేసేసుకునేవారా అంత స్ట్రాంగ్ గా అప్పుడే మీరు? ఆబ్వియస్లీ ఒప్పుకోకపోయినా కూడా బట్ ఉండింది అలాంటి సిచ్యువేషన్ కూడా కైండ్ ఆఫ్ లాగా ఉండింది. బట్ అదే చెప్తున్నాను కదా, ఈయన స్ట్రెంగ్తే టాకింగ్, ఈయన స్ట్రెంగ్తే అది. సో అదే అంటున్నాను కదా, ఈయన హ్యూమర్ సైడ్ అది ఎవరన్నా కనెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్లీ ఈయన ఎవ్వరు వదులుకోవాలనుకోను. నేను ఆ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. లెట్స్ సీ నిజంగానే అది వస్తుందో రాదో తెలియదు. నాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు బిగ్ బాస్ టీమ్ ఆయన్ని అన్నిసార్లు షేవ్ చేసుకోవాలి, మీరు ఇదే మెయింటైన్ చేయాలి, వాట్ దే వాంట్ టు పోర్ట్రే అవుట్ ఆఫ్ హిమ్ అనేది నాకు ఇంకా స్టిల్ క్వశ్చన్ మార్క్ లాగే ఉంది.
నాగార్జున గారు కూడా అన్నారు మీరు ఈ సీజన్ లో ఉన్నంత వరకు దీంతోనే ఉండాలి అని అంటే దాని వెనకాల దాని ఒక ఇంటెన్షన్ ఏంటి నాకు తెలీదు. సో బట్ డెఫినెట్లీ ఆయన అన్నారు కూడా మీరు నవ్వుతే చాలా బాగుంటారని కూడా అన్నారు ఆయన. సో డెఫినెట్లీ యాక్చువల్గా ఆయన ఉన్న కొన్ని ఫొటోస్ అయినా సరే సోషల్ మీడియాలో ఉన్నవి. సో ఆయనకి కొంచెం ఉంటుంది డెఫినెట్గా. యాక్చువల్లీ హీ యూస్ టు బి లైక్ మార్వాడి ఇన్ హిజ్ కాలేజ్ డేస్. యాక్చువల్లీ చాలా ఈవెన్ అందరూ బ్రాహ్మిన్స్ మీరు మార్వాడీసా అని చెప్పి అడిగేవాళ్ళు ఆయన. సో అలా ఉండేవాళ్ళు అనమాట. సో డెఫినెట్లీ అలాంటి మనిషికి కొంచెం డెఫినెట్గా కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. చూడాలి మీరు చెప్పారు కదా మన ఆయనకున్నది వాక్చాతుర్యం, కన్విన్సింగ్ స్కిల్స్ బాగుంటాయి. అక్కడ కనిపించిందంటే తీసేసుకున్నారు, విత్ ఇన్ సెకండ్ కూడా ఆలోచించకుండా జిమ్మని తీసేశారు. తీసేసినంటే మరి మీ వైఫ్ ఇప్పుడు బాధపడదా అని అడిగారు. వెంటనే హరిత హరీష్ నాలో సగం ఈ సగం నా వైఫ్ దే ఎంత తెలివిగా ట్యాకిల్ చేశారంటే అనిపించింది. ఈవెన్ శ్రీముఖి గారు అడిగారు మీకు ఆ ప్రాసెస్ ఎట్లా వస్తాయండి మీకు అని అంటే ఆవిడ సారీ ఈయన ఏమన్నారంటే ఇక్కడ కనెక్షన్ ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయని చెప్పారు. అంటే మనం మాట్లాడేది ఏదైనా ఫీల్ అయ్యి మాట్లాడితే అది ఎవరికైనా వస్తుంది, ఆయనకనే కాదు. ఎందుకంటే మన ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది, మనం బిల్డప్ చేసుకుని మనం మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది. యాక్చువల్గా అది మనం కూడా అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం మన లైఫ్ లో యాక్చువల్లీ. బట్ తెలుసుకోవడం వరకే అది టైం పడుతుంది. అండ్ ఐ మీన్ ఈ హరిత హరీష్ అనే కాన్సెప్ట్ నిజంగా లిటరల్లీ అది ఒరిజినల్గా ఎప్పటి నుంచో ఉంది. ఈ శివపార్వతులు హాఫ్ అనే ఆలోచన ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది. అది రియల్గా ఫాలో అవ్వాలి యాక్చువల్లీ, సోల్మేట్స్ అని అందుకే అంటారు. బట్ ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది తెలియాలి మాకు. అంటే పెళ్లికి ముందే అంటూనేవారు అదే అంటున్నా. యాక్చువల్గా ఈవెన్ ఆ మనిషి గురించి తెలుసుకోవాలి అనేది దాంట్లో ఇప్పుడు మనం చాలా మందిని కలుస్తాం, కామన్ ఫ్రెండ్స్ అంటే చాలా మందితో మాట్లాడతాం. బట్ ఆ వేరే ఒక ఇంకా తెలుసుకోవాలి ఈ మనిషి గురించి అనేది ఆ థాట్ ఎప్పుడు రాదు. బట్ డెఫినెట్లీ ఆ పేరు అనేది ప్లేడ్ కీ రోల్ అనేసి చెప్తాను. యాక్చువల్గా తనకి కానీ అది నాకు కూడా కానీ హరిత హరీష్. సో డెఫినెట్లీ ఆ పేర్లు అనేవి ఫస్ట్ 4 అక్షరాలు కామన్, దట్టు ఇంకా 6 అక్షరాలు. నాదే THA రాయండి నేను. యాక్చువల్లీ నా సర్టిఫికేట్స్ లో కూడా టీ అనే ఉంటుంది. యాక్చువల్లీ 6 లెటర్స్ అది ఫస్ట్ 4 కామన్ అది. సో మాకేంటంటే తను ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్ కూడా ఇట్లానే ఉంటుంది, వితౌట్ ఎనీ స్పేస్, వితౌట్ ఎనీ గ్యాప్, వితౌట్ ఎనీ డాట్, హరిత హరీష్. మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. సో అలా పెట్టుకున్నప్పుడు నాకు ఓకే హరీష్ అనగానే ఒక ఇది బిఫోర్ బిగ్ బాస్ పెట్టుకున్న అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్. స్టార్ట్ చేసాం, మీరు చూస్తే అవునవును మీ ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, కుకింగ్ ట్రైల్స్ ఏదో చేశారు కదా. యాక్చువల్లీ ద ఇంటెంట్ ఆఫ్ ద ఛానల్ ఇస్ ఫర్ ద హరిత హరీష్ లైఫ్ జర్నీ, కంప్లీట్ లైఫ్ స్టైల్, అసలు హౌ అ కపుల్ షుడ్ బి అనేది ఒకటి ఒక చూపించాలి ఇవాళ రేపు సొసైటీకి. సో ఎలా ఉంటారు ఒక కపుల్ అలా అని మేము ఏంటో 24/7 ఫుల్ కోజీగా అట్లా అలా ఏముండదు. మేము ఫుల్ కొట్టుకుంటాము, ఫుల్ డిబేట్స్ చేసుకుంటాం, ఎండ్ ఆఫ్ ది డే అన్ని సార్ట్ చేసుకుంటాం, మళ్ళీ ముందుకు వెళ్తాం. నార్మల్గా ఒక ఎట్లా నడుస్తుందో ఒక లైఫ్, ఒక కపుల్ లైఫ్లో అన్ని ఇమోషన్స్ ఉంటాయి మాకు. గట్టిగా మాట్లాడుకుంటాం, నిదానంగా మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, మాట్లాడేటప్పుడే నవ్వేసుకుంటాం, అన్నీ జరుగుతాయి. కాబట్టి సో ఆ జర్నీ అనేది ఒకటి మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, బట్ స్టిల్ ఆ బాండ్ తీసుకుని ఒకరితో కలిసి ఉండటం అనేది, సో అది ఏదైతే మా జర్నీ ఏదైతే ఉందో డెఫినెట్గా అది ఒకరికి నిదర్శనంగా చూపించాలి. ఏదో మేము చేసాము అనేది కాదు, బట్ డెఫినెట్లీ ఇప్పుడు చాలామంది పేషెన్స్ కోల్పోయి క్విక్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారేమోనని ఒక ఫీలింగ్ యాక్చువల్గా ఇవాళ రేపు చూస్తే సొసైటీలో. సో ఓకే అది ఇక నిజంగానే చెడ్డవాళ్ళు అని అంటే